నిశ్చయంగా నా దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. తద్వారా నీకు సంతోషాన్ని కలిగించబోతున్నాడు. నీకు సంతోషాన్ని ప్రభు కలిగించబోతున్నాడు. ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవించదువుగాక. కనుక ప్రభు సేవలో కావచ్చు, దేవునికి ఇచ్చిన కుటుంబ వ్యవస్థలు కావచ్చు, నీకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చెయ్యి. శక్తి లోపం లేకుండా నీకే పని అప్పచెప్పినా నమ్మకంగా చెయ్యి. చదువుకుంటున్నావా, శక్తి లోపం లేకుండా చదువుకొని పరీక్షలు రాయి. ఉద్యోగం చేస్తున్నావా, సోమరితనంగా ఉండదు, కష్టపడి ఆ ఉద్యోగం చేయి. వ్యాపారం చేస్తున్నావా, అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా ఏంటండి, అది ఎలాంటి వ్యాపారం, దాన్ని పక్కన పెట్టి నీకు అప్పగించిన పనిని చక్కగా నమ్మకంగా ప్రభు పేరట చేయి. అప్పుడు నీ చేతుల కష్టార్జితని నిశ్చయముగా నీవు అనుభవించేటట్లుగా ప్రభు నీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. నీకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక.